జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి శని అమావాస్య. ఇది 23వ తారీఖున శనివారం రోజున వచ్చింది. ఈ రోజున కనుక శనికి హోమంగాన్ని చేయిస్తే కనుక ఎవరికైతే ఎలినాడి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని మరియు మీ జన్మ జాతకంలో కనుక శని అంతర్దశ కానీ శని మహాదశ కానీ ఉంటే కనుక వాళ్ళు కనుక పూజ చేయించుకుంటే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఒకవేళ హోమం చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు మరియు పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో ఉన్నారు. ఏలినాటి శని ఉన్నది. ఏలినాటి శని ఉండటం మూలంగా మీకు ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. 23వ తారీఖున శని అమావాస్య రాబోతోంది. ఆ రోజున శని భగవానుడికి హోమం చేయించుకోండి. ఈ కుటుంబ సభ్యుల నుంచి ధనం రావడం జరుగుతుంది. అలాగే మీకు ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. దానికోసమై మీరు శనికి హోమం చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఆడవాళ్ళతో శత్రుత్వం ఉంటూ జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. బిజినెస్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. హెల్త్ పరంగా కొంచెం యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉన్నది. దానికోసమే విష్ణు సహస్రం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. శత్రువులు అనేవాళ్ళు అధికంగా ఉన్నారు. ఈ వారంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువుల నుంచి మీరు విజయం సాధించాలనుకుంటే కనుక నారాయణ కవచం చదువుకోండి. మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.